హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం 4 జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాము. ఆ ఆపర్చునిటీస్ చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఎఫ్ఎల్ఎం. అలానే ఈ వీడియో అనేది లైక్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్ బేస్డ్ ఆన్ ది యూట్యూబ్ అల్గారిథం. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియోలో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా అప్లై చేసుకొని జాబ్ అనేది క్రాక్ చేస్తారు. సో ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి అమెజాన్ ఈజ్ హైరింగ్ జీఓఏఐ అసోసియేట్. సో దీని క్వాలిఫికేషన్ చూద్దాము. నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఎవరైతే ఇంజనీరింగ్ కాదు డిగ్రీ బ్యాక్గ్రౌండ్, ఎంబీఆర్, బీబీఆర్, ఎనీ బ్యాక్గ్రౌండ్, బీబీఏ, బీకామ్ ఆర్ ఫార్మసీ ఎవరైనా కానీ అప్లై చేయండి. ఎందుకంటే ఇది నాన్ టెక్నికల్ రోల్ కాబట్టి మీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ ఎంఎస్ ఆఫీస్ వీటి మీద అవగాహన ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకొని మీ రెజ్యూమ్ అనేది చేయించండి. సో స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్, ఐ ఫర్ డీటెయిల్. సో కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ ఇలాంటివన్నీ పదాలు మీ దీంట్లో పడాలని చూడండి. ఎంఎస్ ఆఫీస్, సో ఎంఎస్ ఆఫీస్ చాలామందికి ఆల్రెడీ వచ్చుంటుంది, పెద్ద బ్రహ్మ విజయం కాదు. సో మీకు రాకపోయినా కానీ మీరు యూట్యూబ్లో చూసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, గూగుల్ చేయొచ్చు, చాట్ జీపీటీ యూస్ చేయొచ్చు. సో ఎంఎస్ ఆఫీస్ కూడా మీ రెజ్యూమ్లో యాడ్ చేయండి. సో దాని వల్ల యూ విల్ గెట్ షార్ట్ లిస్టెడ్. మీకు రాకపోయినా కానీ పెద్ద బ్రహ్మ విద్య కాదు, నేర్చుకోవచ్చు. సో ప్లీజ్ డూ మెన్షన్ ఎంఎస్ ఆఫీస్ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకేనా. demonstrable understanding of the internet and ability to set up or use laptop or desktop and basic understanding of tools applications required in day-to-day work environment. ఇది అందరికి తెలిసిందే. గ్రాడ్యుయేషన్ అండ్ ఎనీ స్ట్రీమ్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. ఏం చూసారా, గ్రాడ్యుయేషన్ అండ్ ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్లో అయినా పర్వాలేదు అన్నారు. ఎవరైతే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, అట్లీస్ట్ ప్యూర్ ఐటీ కాకపోయినా నాన్ ఐటీ జాబ్ అయినా వీఆర్ రెడీ టు డూ, వీఆర్ నీడ్ ఇన్ జాబ్, మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఒక అవకాశం కావాలన్న వాళ్ళు అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకే. అందులోని 0 to 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ డొమైన్, అంటే 0 to 2 years గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ అప్లై త్రూ లింక్ హియర్. సో ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు, మీకు అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ యూ గైస్ కెన్ అప్లై. ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు అమెజాన్ పోర్టల్లోకి తీసుకెళ్తుంది. ఓకే. ఈ జాబ్ డిస్క్రిప్షన్, అదే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను జాబ్ లింక్ అనేది పెట్టిస్తాను. ఓకే. నెక్స్ట్ సేస్కన్ ఈజ్ హైరింగ్ లైనెక్స్ ఇంజనీర్ అప్లికేషన్ ప్రోటోకాల్ అండ్ ఇంజిన్స్. సో సేస్కన్ అనేది హైర్ చేసుకుంటుంది. ఈ జాబ్ వచ్చేసరికి ఎవరైనా అప్లై చేయండి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి నాన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈవెన్ మీ కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ అప్లై చేయండి. మళ్ళీ నేను చెప్తున్నాను, 2012 ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి కూడా అమెజాన్ నాన్ టెక్నికల్ జాబ్స్ 23లో వచ్చాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అప్లై చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ కానీ, లేకపోతే బీఎస్సీ ఆర్ బీసీఏ ఎవరైనా అప్లై చేయండి. ఎందుకంటే కంప్యూటర్స్ రిలేటెడ్ మెన్షన్ చేశారు కాబట్టి లెట్స్ గివ్ ఎ ట్రై చేయడం తప్పలేదు. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 2 years ఎక్స్పీరియన్స్ అన్నారు. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ ఫర్ డిజైన్, కోడింగ్, టెస్టింగ్, బగ్ ఫిక్సింగ్, డాక్యుమెంటేషన్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఇన్ ది అసైన్డ్ ఏరియా. రెస్పాన్సిబుల్ ఫర్ ఆన్ టైమ్ డెలివరీ వైల్ అదరింగ్ టు క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ గోల్స్. రెస్పాన్సిబుల్ ఫర్ అదరింగ్ to guidelines and checklist for all deliverable reviews, sending status report to team lead and following relevant organization process. బేసిక్ థింగ్స్ మనకు డైలీ సాఫ్ట్వేర్ డే టు డేలో ఉండేవి. ఓకే. అంతకుమించి మిమ్మల్ని ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్స్పెక్టెడ్ టు ఎన్హాన్స్ టెక్నికల్ క్యాపబిలిటీస్ బై అటెండింగ్ ట్రైనింగ్, సెల్ఫ్ స్టడీ అండ్ పీరియాడిక్ టెక్నికల్ అసెస్మెంట్స్. ఇది అనేది మనకి ఈ థర్డ్ పాయింట్ అనేది మనకి పర్సనల్గా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మనం గ్రో అయ్యామంటే కంపెనీ కూడా గ్రో అవుతుంది కాబట్టి దట్స్ వై దే ఆర్ స్పెండింగ్ ల్యాక్స్ ఆఫ్ మనీ టు ట్రైన్ దేర్ ఎంప్లాయీస్. ఓకే. సో మీరు లైనెక్స్ రిలేటెడ్ అంటున్నారు కాబట్టి మీ లైనెక్స్ అనేది పక్కా మెన్షన్ చేయండి రెజ్యూమ్లో. మీకు లైనెక్స్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ, రాకపోయినా కానీ మీరు నేర్చుకోవచ్చు. బట్ కొంచెం మనకి కోచింగ్ తీసుకున్నా కానీ లేకపోతే కోర్సులోకి తీసుకున్నా కానీ వాళ్ళకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే. సో ఈ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ మిస్టర్ క్రోపర్ గ్రూప్ ఈజ్ హైరింగ్ ప్రాసెస్ అసోసియేట్ ట్రైనీ. Hiring candidates for the role of process associate trainee. The details of the job. Job could involve delivering tasks either through voice or non-voice medium. Key competencies required would be business acumen, customer first, time management, prioritization skills, and some amount of decision making specific to the process or transition. To carry out process transitions data based on the client guidelines to help achieve in part of whole resolution as required by the end customer within SLA specified by the organization. సో ఇది మీకు ఇది చూస్తున్నట్లయితే ఇక్కడ వాయిస్, నాన్ వాయిస్ అన్నప్పుడు మీకు అర్థమైపోయింది దిస్ ఈజ్ నాన్ ఐటీ జాబ్ అని చెప్పేసి. సో ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉండి జాబ్ నీడ్లో ఉన్నారో, అర్జెంటుగా ఉన్నారో, ఎవ్రీబడి కెన్ అప్లై ఈవెన్ దో యూ ఆర్ హ్యావింగ్ కెరీర్ గ్యాప్. మీ కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ లెట్స్ గివ్ ఎ ట్రై.
ఓకే, ఇది వాయిస్ నాన్ వాయిస్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ మంది అప్లై చేయరు కాబట్టి స్కిల్ మీలో కొంచెం కమ్యూనికేషన్స్ అనిపించిన స్కిల్స్ ఉన్నాయి అనిపించినా కానీ దే విల్ గివ్ ఏ ఛాన్స్ అనమాట. ఓకే, ఈ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాము, యూ గైస్ కెన్ అప్లై. సో మెయిన్ నేను సజెస్ట్ చేసేది కెరీర్ గ్యాప్ ఉండి జాబ్ అర్జెన్సీలో ఉన్నారు, నాకు ఒక పాత్ కావాలి, ఓకే, నీడ్ మనీ పరంగా ఫైనాన్షియల్గా బాగా నీడ్ ఉంది అన్న వాళ్ళే ట్రై చేయండి. టెక్నికల్గా మీకు ఫ్రెషర్స్ అయ్యి ఉండి టెక్నికల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్యామిలీ ఉంది, పర్వాలేదు ఇంకొంచెం నేను ట్రై చేసిన నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అంటే ఇలాంటి జాబ్స్కి వెళ్ళడం నేను పర్సనల్గా ప్రిఫర్ చేయను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ, దెన్ డోంట్ అప్లై దిస్ జాబ్. నెక్స్ట్ వచ్చేసరికి సిమెన్స్ ఈజ్ హైరింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంజనీర్. సిమెన్స్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, మంచి కంపెనీ అండ్ వన్ ఆఫ్ ది మంచి నైస్ కంపెనీ, లైక్ ఆల్రెడీ వినే ఉంటారు సిమెన్స్ అనే పేరు. ఓకే, ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రికల్. సో ఎవరైతే ఎలక్ట్రికల్ ఈసీ త్రిబుల్ ఉంటారో వాళ్ళు అప్లై చేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్కి, సో ఇది ఫ్రెషర్ జాబు. నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ ఇంజనీరింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రికల్. నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ విడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్. ఆఫ్ కోర్స్ మీకు జావా, పైథాన్, .NET, C++ ఏ వస్తే మెన్షన్ చేయండి అండ్ ఎలాబరేట్ చేస్తూ మెన్షన్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం రెజ్యూమే ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ వీడియో చేసాము, అందులో తను ఎలాబరేట్ చేసి రాసాడు స్కిల్ సెట్స్, అలా చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎఫిషియంట్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఇంగ్లీష్, రిటన్ అండ్ స్పోకెన్. ఆఫ్ కోర్స్ ఇంకా ఏ జాబ్కైనా కావాలి, నాన్ టెక్నికల్కైనా టెక్నికల్కైనా కావాలి. ఈ లింక్స్ కూడా మనం అన్ని డిస్క్రిప్షన్లో పెడతాము, ఈ జాబ్ లింక్ కూడా. సో మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి, గ్రాడ్యుయేట్ అన్నాడంటే మీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అవేం చూడకండి, అప్లై చేయడానికి మనకు గంటలు పట్టదు. మీరు గ్రాడ్యుయేట్ అంటే మీరు 2019లో పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేటే, 23లో పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేటే. కొన్నిసార్లు మనకు లక్ ఫేవర్ చేసి మనం కెరీర్ గ్యాప్ ఉండి 2019లో పాస్ అయినా కానీ మనం అప్లై చేయడం ద్వారా మన ప్రొఫైల్ నచ్చి వాళ్ళు ఛాన్స్ అవ్వచ్చు కదా. అంటే ఒక 5 minutes మనం టైం స్పెండ్ చేయడం అంతే, అంతకుమించి మనకి పోయేదేం లేదు. ఈ జాబ్ రోల్ చూస్తారు, దీనికి తగ్గట్టు ఒక వర్డ్ ఫైల్లో మీది రెజ్యూమ్ ఉంటుంది కదా, అది చేంజ్ చేస్తారు, జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు చేంజ్ చేసి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అప్లై చేయడమే. దానికి మీకు 5 నిమిషాలు లేదంటే మహా అయితే పావు గంట, అంతకుమించి మనకేం పట్టేది. మనం సోషల్ మీడియా వాడుతుంటాం, ఇన్స్టా స్క్రోల్ చేస్తాం, యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తాము, సినిమాలు చూస్తుంటాము, దాంతో కంపేర్ చేస్తే ఇది మనకి హై ప్రయారిటీ థింగే, అందులో వర్తి అనమాట, టైం స్పెండ్ చేయడంలో వర్తి అని. 15 నిమిషాలు నాకు పోయిందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఒక 15 నిమిషాలు స్పెండ్ చేయడం వల్ల మనకు ఒక మంచి జాబ్ వస్తే మన లైఫ్ అనేది టర్న్ అవుతుంది, ఒక టర్నింగ్ పాయింట్, ఒక పుష్ అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి ఇట్స్ వర్త్ టు స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైం అనమాట. అండ్ దీనికోసం వచ్చేసరికి ఆల్రెడీ చాలామందికి ఈ రోల్ అనేది వచ్చింది. ఐ థింక్ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే 6 months కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఫుల్ టైమ్లా చేస్తామన్నట్టు మాట్లాడారంట. సో వాళ్ళతో నేను కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇన్స్టా స్టేటస్ పెడతాను, వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు నాకు షేర్ చేస్తే నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట, ఈ GOAA అసోసియేట్. ఎందుకు అంటే వాళ్ళు హైరింగ్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అప్పుడు చాలామంది వాళ్ళకి జాబ్స్ వచ్చాయని చెప్పి మనకు మెసేజ్ చేశారు. సో మైట్ బి అందరికీ ఇది అవసరమై ఉండకపోవచ్చు, కొంతమంది చాలా నీడ్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏ జాబ్ అయినా వెళ్తామనే నీడ్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, డెఫినెట్లీ హెల్ప్ చేయండి. నేను కుదిరితే నేను చెప్పినట్టు వీడియో కూడా చేస్తాను. సో వన్స్ అగైన్ ట్రై టు సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా, ప్లీజ్ డూ సపోర్ట్ యాజ్ ఆల్వేస్ యూ డూ. సో మనం 400K మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.